మనతో పాటు బిగ్ బాస్ రాము రాథోడ్ వల్ల అక్క అన్న వదిన మనతో పాటు ఉన్నారు. అసలు రాము రాథోడ్ ఇంట్లో ఎట్లా ఉన్నాడో, అసలు లోపల ఎట్లా ఆడుతుండో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అందరికి. హాయ్. సో అక్క అన్న వదిన సో ఎట్లున్నారు? బాగున్నారా? సో అక్క మీ పేరు? జ్యోతి. జ్యోతి. అన్న కిరణ్. కిరణ్. భారతి. భారతి. సో రాము రాథోడ్ని అంటే మీరు ఆయన హౌస్ లో ఉన్నా మీరు 24 గంటలు టీవీ పెట్టుకొని చూస్తా ఉన్నారు. సో ఎట్లా ఆడుతున్నాడు బిగ్ బాస్ లో? మంచిగా ఆడుతుండు. మంచిగా ఆడుతుందా? సో అంటే నామినేషన్లు వేసినప్పుడు నేను రాగానే మీరు అందరూ డల్గా కూర్చున్నారు నామినేషన్లు వేస్తున్నారు అని. సో ఏమనిపించింది నామినేషన్లు వేస్తే? డల్ అయిపోతుందా ఫేస్ చూస్తే? అంటే ఒక రోజు అంటే వేసినప్పుడు డల్ అయిపోతుండు. ఓకే. దాని తర్వాత మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుండు. ఎందుకంటే నామినేషన్ ఉంటేనే బాగా. ఓకే. ఇది ఉంటే ప్రజలకు అర్థమవుతుంది, రాముకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చేస్తున్నా అంటే ఎన్నిసార్లు నాకు నామినేట్ చేస్తున్నారు కదా, దేని కొరకు అంటే ప్రజలు నాకు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నామినేట్ ఉంటేనే మంచిది అన్నట్టు అతనికి తెలిసిపోయింది. ఓకే. అయితే కాదన్నా, నీకు ఎవరైనా చెప్పిరా సేమ్ రాము రాథోడ్ లాగానే ఉన్నావు, నేను జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకొని వింటుంటే ఆయన మాట్లాడుతున్నట్టే ఉంది అంటే ఎవరైనా చెప్పిరా? నవ్వడం కూడా అవును సేమ్ అని చెప్పి తిప్పుతున్నావు కదా, మొత్తం సేమ్ ఉంది. ఎవరైనా చెప్పిరా? లేదన్నా, మాకు మా వయసే అట్లా. అంటే నాది రాముది అదే. ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు రాము అదే స్నానానికి వెళ్తాడు కదా, అప్పుడు ఏమన్నా ఫోన్ చేసినప్పుడు నేనే ఎత్తుతా. సేమ్ ఉంది. ఎత్తినా మాట్లాడతా. హలో ఎవరండి అంటే, అరే రాము ఈరోజు రావా, షూట్ లేదా ఈరోజు, ఇంత లేట్ అయింది, తొందర వచ్చేసేయి. అన్న వస్తున్నా, బయలుదేరుతున్నా అన్న. సరే తొందర వచ్చేసేయి అంటే వాయిస్ అక్కడ ఎవరు మాట్లాడుతున్నా అనేది కూడా తెలియదు వాళ్ళకి. ఓకే. అట్లా చేసి కూడా చేసా అప్పుడు. అంటే తర్వాత రాముకి చెప్తుంటే, రాము ఇట్లా ఫోన్ చేసిరు, ఇట్లా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసిరంటే, నేను అనుకున్నారా నువ్వు అనుకున్నారా అసలు నాకు అర్థం కాలే. మళ్ళీ ఫోన్ చేసిండు. ఫోన్ చేసినప్పుడు అన్న మీరు ఫోన్ చేసిరా అన్నాడు. చేసిన అన్న. అవును చేసినా తెలియదా ఫోన్ చేసింది అన్నాడు. అయితే నేను ఎత్తలేదు, అది మా అన్న ఎత్తిండు అని చెప్పిండు. ఇంకా అక్కడ చూడు, అరే నువ్వే మాట్లాడుతున్నావు అనుకున్నా నేను అని అనుకున్నాడు. నిజంగా సేమ్ ఉంది వాయిస్. అంటే ఫేస్ లో కొంచెం అదేదో డిఫరెంట్ కొంచెం ఉంది కానీ అసలు వాయిస్ మాత్రం మొత్తం సేమ్. అంటే ఇంట్లో వాళ్ళని ఎప్పుడన్నా ఇట్లా ఆట పట్టించరా మరి? ఎప్పుడన్నా? చాలా అన్న, చాలా చాలా. సరే.